సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ సైకిల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే, ఎలాంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటే కూడా ఏమీ కూడా ఉండదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 100 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ ఫీజుతో పాటుగా ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి దాన్ని కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా తీయాలి అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒక పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక ఒరిజినల్ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టరీ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 19,900 అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అన్నా కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 2 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఓబీసీ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో మనకి థియరీ టెస్ట్, స్టేజ్ 2లో మనకి ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 1కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. 90 మినిట్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఏ కేటగిరీ వరకు ఎంతెంత కట్ ఆఫ్ అనేది ఉందని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రాక్టికల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది గైస్. ఈ యొక్క టెస్ట్ అనేది మనకి టోటల్గా 20 మినిట్స్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేజ్ 1తో పాటు స్టేజ్ 2కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ అయ్యే విధంగా డీటెయిల్స్ సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో ఎవరైతే ఇక స్టేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్టేజ్ 1లో మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో మనకి ఒక వెహికల్కి సంబంధించిన మైనర్ డిఫెక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఒక సంబంధించిన టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో మనకి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. సో ఇక టెస్ట్ అనేటువంటి దాన్ని కూడా మనం క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు డ్రైవర్ పోస్ట్ కాబట్టి లైట్ అండ్ హెవీ మోటార్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీకు డెఫినెట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. దీంతో పాటుగా మనకి డ్రైవింగ్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీ యొక్క సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు పోస్టల్ అడ్రస్సు, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటుగా సో ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేషనాలిటీతో పాటు జెండరు, మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన నెంబర్తో పాటుగా హిందీ లాంగ్వేజ్ అనేది మీకు 10th క్లాస్ మెమోలో కనుక ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఇష్యూ డేట్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఒక సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇండియన్ పోస్టల్ ఆర్డర్కి సంబంధించిన నెంబర్తో పాటు అది ఏ డేట్న తీశారు, ఏ ఆఫీస్లో తీశారు, ఒక అమౌంట్ అనేది ఎంత అని చెప్పేసి ఒక డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర కూడా మీకు ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేసేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి ఏవైతే ఉంటాయో 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా సెల్ఫ్ అటెస్టేషన్ చేసేటువంటి యొక్క జిరాక్స్ కాపీస్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఇన్ హర్యానా సర్కిల్ అంబాలా అని చెప్పేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో మీరు మెన్షన్ చేసేసి లెఫ్ట్ సైడ్లో మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హర్యానా సర్కిల్ మాల్ రోడ్ 107 అంబాలా కంటోన్మెంట్ 133001 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి మీరు December 19th లోపు అయితే అప్లికేషన్స్ అన్నిటిని కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.